సర్వాధికారాలు తన చేతిలో పెట్టుకుని ఎన్నికలు వచ్చిన వేళ 82 మంది సిట్టింగ్లను మారుస్తాననడం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్లు భావించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖ సిపిఐ కార్యాలయం నీలం రాజశేఖర్ భవన్లో రామకృష్ణ మీడియా సమావేశంలో ప్రసంగించారు. తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుని కనీసం మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా కలిసే అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రి ఇప్పుడు సిట్టింగ్లను మారుస్తానంటే ఎమ్మెల్యేలు నిలదీయాలని ప్రశ్నించాలని ఆయన కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా పార్టీ ఓటమి చవిచూడనుందని, అందుకు రాష్ట్ర ప్రజానీకం సన్నద్ధమై ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పోకడానికి వ్యతిరేకంగానే ఆయనను ప్రజానీకం ఇంటికి పంపారని అన్నారు. త్వరలో భువనేశ్వర్లో జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో సిపిఐ కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ పొత్తులు ఉండనున్నాయని రామకృష్ణ స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద భూములను అందజేయడమేనని భారతీయ జనతా పార్టీ నాయకులు అనడం సబబు కాదని, జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నారు. ఎందుకు ముందుకు సాగలేకపోయారు, పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి వల్ల ఏ రకంగా నష్టం జరిగింది, ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించబోతా ఉన్నారు. కాబట్టి ఏమంటే రేపు 16, 17 తేదీల్లో రేపు ఎల్లుండి భువనేశ్వర్లో జరుగుతున్న మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్ణయం మేరకు రేపు 19వ తేదీ సమావేశాల్లో కూడా మా పార్టీ వ్యవహరిస్తుంది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తులు సర్దుబాట్లు ఏ రకంగా ఉండాలనే అంశం పైన కూడా ఈ కార్యవర్గంలో ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర కమిటీలు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. తర్వాత రెండో అతి ముఖ్యమైన అంశం మన రాష్ట్రానికి సంబంధించి నిజంగా చూస్తాను. మామూలుగా ఎలక్షన్లు ఎన్నికల నోటిఫికేషన్ రాలే, లేదా ఎన్నికలు ఇంకా దాదాపు 4 మాసాల పైనగానే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఓటమి